పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీ20 ప్రపంచ కప్ గెలిచినటువంటి ఆనందంలో టీమిండియా అదేవిధంగా యావత్ దేశ ప్రజలు ఉంటే ఇప్పుడు ఈ యొక్క టీ20 ప్రపంచ కప్ మీద నెలకొన్నటువంటి ఒక వివాదం, ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ పూర్తిగా వివాదాస్పదంగా మారాయి, ఒక కొత్త చర్చకు దారితీశాయి. సంతోషకరమైనటువంటి వాతావరణంలో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి ఈ టైంలో అనవసరమైనటువంటి చర్చను తీసుకువచ్చి ఒక వ్యక్తి కేవలం తన రాజకీయాల కోసమో లేకుంటే అతను చేసినటువంటి కామెంట్స్ ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు ఆ వివాదం పెద్దగా మారుతుంది. దానికి సంబంధించి కౌంటర్కి ఇప్పుడు హర్భజన్ సింగ్ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ చైర్మన్ జైషా కలిసి అహ్మదాబాద్లోని ఆ రోజు మ్యాచ్ గెలిచిన తర్వాత కప్పు సెలబ్రేషన్స్ చేసిన తర్వాత కప్ తీసుకున్న తర్వాత అదే రోజు నైట్ అహ్మదాబాద్లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ట్రోఫీతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ భక్తిని చాటుకున్నారు. దైవశక్తి వల్ల కొంచెం మాకు ఈ ట్రోఫీ దక్కింది. రకరకాలుగా సాధారణంగా ఎవరికైనా ఉంటాయి, మనకు ఒకటి సాధించినప్పుడు మొక్కులు చెల్లించుకోవడము అట్లాంటివి చాలా ఉంటాయి. దానిలో భాగంగా వీరు ముగ్గురు అక్కడికి వెళ్ళారు. అయితే ఈ అంశం పైన మాజీ క్రికెటర్ టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైనటువంటి కీర్తి ఆజాద్ దీన్ని పూర్తిగా తప్పుపట్టారు. భారత జట్టు కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, 140 కోట్ల భారతీయులది. కేవలం ఆలయానికి మాత్రమే ఎందుకు వెళ్ళారు, మసీదు, చర్చి లేదా గురుద్వారాకు ఎందుకు వెళ్ళలేదు అని ఆయన సోషల్ మీడియాలో ఒక వింత వాదనకు, ఒక కొత్త చర్చకు, లేనటువంటి దానికి ఒక కాంట్రవర్సీని తీసుకొచ్చేటువంటి విధంగా ఈ మాట్లాడడం జరిగింది. అసలు ఎవరికి లేదు ఆలోచన అప్పటి వరకు. ఈయన ఈ సదరు ఎంపీ ఈ వ్యాఖ్యలు చేసే వరకు కూడా అసలు ఈ కోణంలో ఎవరు ఆలోచించలేదు. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి పెట్టినటువంటి పోస్ట్ అది కాస్త ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. 1983లో తాము గెలిచినప్పుడు జట్టులో అన్ని మతాల వారు ఉన్నారని, ట్రోఫీని దేశానికి అంకితం చేశాను తప్ప ఇలా రాజకీయం చేయలేదని ఆయన మండిపడ్డారు. కీర్తి ఆజాద్ వ్యాఖ్యలపైన మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇప్పుడు తీవ్రంగా స్పందించారు. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు తమ నమ్మకం ప్రకారం దైవ దర్శనం చేసుకుంటే అందులో రాజకీయం వెతకడం అసంబద్ధమని అన్నాడు. గుడి, మసీదు, చర్చి ఏదైనా ఒకటే. వారు ఆ టైంకి అక్కడికి వెళ్ళారు, వారు పూజ చేయించుకొని వచ్చారు, అంతే తప్ప మిగతా దానికి వెళ్ళకూడదు అని కాదు. కోరుకున్న కోరిక నెరవేరినప్పుడు దేవుడినికి మొక్కులు చెల్లించుకోవడంలో తప్పే ఉంది. ఒక మాజీ క్రీడాకారుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. క్రీడల కంటే రాజకీయాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తుందని హర్భజన్ సింగ్ ఇప్పుడు తాజాగా స్పందించి చురకలు అంటించారు. మరొక వైపు నిన్న పాట్నా విమానాశ్రయంలో మీడియా ఈ వివాదం పైన ప్రశ్నించగా యువాటగాడు ఈశాన్ కిషాన్ని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మనం సాధించింది ఏంటి, మనం చేసింది ఏంటి, గెలిచి సంబరాలు చేసుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో అనవసరమైన ఈ చర్చ ఏంటి అనేటువంటి విధంగా తను అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఈశాన్ కిషన్. మేము అద్భుతమైనటువంటి ప్రపంచ కప్ను గెలిచాం, ఆ సంతోషాన్ని వదిలేసి ఇలాంటి అనవసరమైనటువంటి ప్రశ్నలు అడగొద్దంటూ కూడా, మంచి విషయాల గురించి మాట్లాడినంటూ కూడా ఆ సదరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నించినటువంటి వ్యక్తికి సమాధానం చెప్పి వివాదానికి దూరంగా ఉండాలని సూచించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈశాన్ కిషన్ కూడా. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో అందరూ ఒక పాజిటివ్ వైబ్రేషన్లోనే అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు హ్యాపీగా దేశం మొత్తం గర్విస్తున్నటువంటి సందర్భంలో గుడికి వెళ్ళలేదు, మసీదుకి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఎందుకు వెళ్ళావు, ఇలా ఒక కొత్త కాంట్రవర్సీ చర్చకు తీసి దీంట్లో కూడా ఒక నెగిటివ్ కోణాన్ని ఆలోచించి హర్భజన్ సింగ్ అన్నప్పుడు ఇది రాజకీయ కోణం లాగానే కనిపిస్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదన్నట్టుగానే కనపడుతుంది మిగతా వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఇప్పుడు కీర్తి ఆజాద్ చేసినటువంటి పోస్టుకు సంబంధించినటువంటి చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా కొనసాగుతుంది. హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళు ఘాటుగా స్పందిస్తే అసలు ఇలాంటి టాపిక్లు వదిలేయండి, మీరు ఒక క్రీడాకారుడు, గతంలో ఇప్పుడు రాజకీయాల్లో ఉండొచ్చు, గతంలో ఒక క్రీడాకారుడు, అలాంటి ఆలోచనతో అసలు మాట్లాడడమే చాలా ఇబ్బందిగా ఉందంటూ చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. దీనిపైన మిగతా మాజీలు కూడా స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అసలు ఈ చర్చను ఇంకా తీయకండి, అసలు దాంట్లో ఏమీ లేదు, అనవసరమైనటువంటి ఒక చర్చని ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపేటువంటి ప్రయత్నంలో భాగంగానే జరుగుతుంది తప్ప ఇంకేం లేదు, దాన్ని ఇక్కడితో వదిలేయండి, అసలు ఏం లేదంటూ కూడా చాలామంది చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మరి రాను రాను ఇది ఇక్కడితో ఆగిపోతుందా, ఇంకా కాంప్లికేట్గా మారుతుందా ఇష్యూ అనేది చూడాలి.